తెలంగాణలో పోలీస్ మంత్రి సరేవళ్ళు, చదువుల మంత్రి వాళ్ళు, మున్సిపల్ మంత్రి వాళ్ళు అనేటిది తెలవక చాలా మంది తికమకాయితారు. గయన్ని సీఎం సార్ తానే ఉంచుకున్నాడు. ఏడాదిన్నర దాటింది పార్టీ ఏలుబడికొచ్చి. ఇంకా గయన్ని సార్ తానే ఉంచుకుంటే ఎట్లా అని పడని పార్టీ వాళ్ళు ఎత్తిపొడుస్తుంటే ఇప్పటికీ కొత్త మంత్రుల పేర్లను బయట పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందటనబ్బా. అంజన్న పెండ్లు ఎప్పుడంటే రేపు వెళ్ళినాక మాపు అన్నట్టే ఉన్నది పో. కొత్త మంత్రులను కుల్చీలకెక్కిచ్చే ముచ్చట కూడా. కొత్త మంత్రుల ముచ్చట మీద మళ్ళీ ముచ్చట పుకారైతుంది రాష్ట్రంలో. వచ్చే శుక్రవారం నాడు అంటే ఈ నెల 30వ తారీఖు నాడు కొత్త మంత్రులు ఎవరో తేలుతుందట. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సారు పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్నలు ఢిల్లీకి పోయి పెద్ద మనుషులతో మాట్లాడొచ్చినాక ఇక ఈ పారికి అయిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ మల్లోపాలి 30వ తారీఖు నాడు ఢిల్లీకి రావాలని చెప్పిరట ఢిల్లీ పెద్ద మనుషులు. 6 మంత్రి సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైతే 4 5 తీసుకునేటట్టు ఉన్నారట. ఒకలా 5 తీసుకుంటే ఓసీలకు 2, బీసీలకు 2, ఎస్టీలకు 1 వచ్చేటట్టున్నదని గాంధీ భవన్ లకెంచిన పడుతున్న గుసగుస. అదే 4 తీసుకుంటే ఓసీలకెంచి 1 ఎమ్మెల్యేనే మంత్రి అవుతాడు అనేది పార్టీ వాళ్ళు అంటున్న మాట. జిల్లాలు, కులాలు, పతేర, మంచి చెడ్డలన్నీ చూసుకున్నాక పదవులు పంచేటి పనులున్నారు అన్నట్టు హైకమాండ్ వాళ్ళు. ఇప్పటికే చాలా మాటలు ఢిల్లీకి పోయారు సర్కారు వాళ్ళు. ఇదే ముచ్చట మీద మల్లోపాలి 30వ తారీఖు నాడు పోతారట. మరి అయ్యాలన్న కొత్త మంత్రులు ఎవరనేటి ముచ్చట తేలుతుందో లేదో చూడాలి. కానీ కార్యకర్తల మురిపమే చిన్నగా లేదబ్బా. మాసారంటే మాసారే మంత్రి అవుతాడని ముందుగానే మురుస్తున్నారు. ముందుగా మురిసినమ్మ పండగ గుర్తారు కదా అన్నట్టు మురిసిన వాళ్ళ మురిపేం అయితేనే ఉంటుందో లేకుంటే 3 నాళ్ళ ముచ్చట అవుతుందో తేలాలంటే 30వ తారీఖు దాకా ఆగాల్సిందే మళ్ళా.